సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు నరసింహస్వామి మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఇది చాలా ప్రాచీనమైంది. ఈ మంత్రం వచ్చేసి ఓం ఓం వీరనరసింహాయ ప్రతాప సంరక్షణాయ రౌద్రమూర్తిఖండనాయ అఘోర వీరనరసింహాయ జపతంత్ర శ్మశానతంత్ర భూత ప్రేత పిశాచ భ్రమరాక్షస శాకిని డాకిని మోహిని సూర్యగ్రం చంద్రగ్రం బాలగ్రం పరమంత్ర పరయంత్ర పరకట్టు పరశూన్య వినాశనాయ ఏటు వాటు దాటు పోటు శూన్యంబులు విరగబడి మంత్రింతునే మడియాల శక్తి పాదవాన ఎలుగోడి సన్యాసి పాద విషదృష్టి కండవాచకం ఉచ్చట్నం చుట్టుపుచ్చట్నం పెద్ద దేవర పంపైన ఆఖరి దిటైన కటీర పంపైన కన్నీరు పంపైన కర్ణపిశాచి పంపైన శల్య పంపైన శాపర తంతైన రుచిక పంపైన మాడుగా పంపైన మహిష పంపైన గణనాథ పంపైన భైరవుని పంపైన పోతరాజు పంపైన పాడి అయిన దాటి అయిన కుంటి అయిన మంటి అయిన మంటి అయిన తిమిరైన సల్పి అయిన దృష్టి అయిన చెండి తీసి పారయ్యవే ఓం గురు ప్రసాదం. ఈ మంత్రం వచ్చేసి ఈ విధంగా ఉన్నది. చాలా అద్భుతమైన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటే సిద్ధి అవుతుంది. ఎదుటి వ్యక్తికి 11 సార్లు ఈ మంత్రాన్ని చదివి విభూతి నుదుటిన పెడితే సమస్తమైన పీడలు తొలగిపోవడం జరుగుతుంది. కాబట్టి సాధక ప్రియులందరూ దీన్ని వినియోగించుకొని మీ దగ్గరికి వచ్చిన ఆర్తులకు మీరందరూ సేవ చేస్తారని అనుకుంటూ ఈ మంత్రాన్ని మీకు పెట్టడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని మీరందరూ ఉపయోగించుకోండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి.